అనగనగా ఒక అడవిలో ఒక ఉడత పిల్ల ఉండేది. అది చాలా అల్లరి చేసేది. అది ఎవ్వరి మాట వినేది కాదు. ఒకరోజు ఆ ఉడత పిల్లకు ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహను తన తల్లికి చూపిస్తుంది. అమ్మా మనం ఈ గుహలోనే ఉందాం. వద్దమ్మా, ఈ గుహకు ఒకవైపే దారి ఉంది. ఏమైనా ప్రమాదం వస్తే మనం తప్పించుకోలేం అని అంటుంది తల్లి ఉడత. పిల్ల ఉడత అమ్మ మాట వినకుండా ఆ గుహలోనే ఉండేది. ఒక రోజు పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్ రావడంతో ఆ గుహకు అడ్డంగా పెద్ద చెట్టు పడిపోతుంది. ఆ గుహ నుండి బయటికి రాలేక ఉడత పిల్ల విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఉడత పిల్లను బయటికి తీసుకురావడానికి మిగతా ఉడతలన్నీ ప్రయత్నిస్తాయి. ఆ గుహకు వేరే కన్నం పెట్టడానికి కూడా ప్రయత్నిస్తాయి. కానీ ఆ గుహ గట్టిగా ఉండడంతో అది సాధ్యం కాదు. గుహలో ఉన్న ఉడత పిల్లకు ఆకలి వేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. కట్టెలు కొట్టడానికి అటువైపుగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎండిపోయిన చెట్టు కొమ్మను చూసి లాక్కుని వెళ్తారు. నీరసంగా ఉడత పిల్ల గృహ నుంచి బయటపడుతుంది. వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడుస్తుంది. ఇంకెప్పుడు అమ్మ వద్దన్న పని చెయ్యకూడదు అని ఆ ఉడత పిల్లకు అర్థమవుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే తల్లి చెప్పిన మాటను పిల్లలు వినాలి అని అర్థం.